విషయం నేర్చుకున్నాం మనం. పాపములో క్రైస్తవులు అంటే క్రీస్తు దగ్గరకు వస్తున్న ప్రతి వ్యక్తి కూడా తన స్థితిని ఎరిగి క్రీస్తు దగ్గరకు వస్తాడు. అలాంటి వాళ్ళైతేనే క్రీస్తు దగ్గరికి, లేకపోతే క్రైస్తవులుగా ఉండే అర్హత ఉంటది. ఏ అర్హత అంటే అది తమ పాపపు స్థితిని ఒప్పుకునే అర్హత. ఏంటది? తన పాపపు స్థితిని ఒప్పుకునే అర్హత ఉంటది అనమాట. ఇది క్రీస్తు బిడ్డలము లేకపోతే క్రీస్తు సంబంధులము అని చెప్పడానికి. నువ్వు క్రైస్తవుడిగా లోకంలో చలామణి అవ్వడానికి ఉండాల్సిన మొదటి లక్షణం, నేను పాపిని, నేను పాపహితమైన వాడిని అని చెప్పుకోవాలన్నమాట. అని చెప్పుకునే పద్ధతిలో ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా నిలబెడతాడు. దానికి ఆధారం ఏంటి? బైబిల్ ఆధారం. బైబిల్ దగ్గరికి మనం వచ్చినప్పుడు, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, లేఖనాలలో నుండి దేవుడు తన మాటలను మనకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు, నాకు వ్యక్తిగతంగా నేను ఎవరినో నాకు గుర్తు వస్తుంది. నేను ఎవరినో క్రీస్తు దగ్గర ఎన్కౌంటర్ అవుతూ ఉంటాను. దొంగోడు పోలీసు వాడికి దొరికినప్పుడు ఆడు ఎలా బిహేవ్ చేస్తాడు? దొంగోడులో బిహేవ్ చేస్తాడా, పోలీసులో బిహేవ్ చేస్తాడా? ఎలా బిహేవ్ చేస్తాడు? తన ప్రవర్తన ఎలా ఉంటుంది? దొంగోడు దొంగతనం చేస్తూ పోలీసు పట్టుకున్నాడండి. పోలీసు పట్టుకున్న తర్వాత దొంగోడు ఎలా ఉంటాడు? ఇప్పుడు నువ్వెవరు నా వచ్చేయడానికి అంటాడా? అసలు నువ్వెవరు నన్ను పట్టుకోవడానికి అంటాడా? సార్ 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 ప్లీజ్ సార్ ఒక్కసారి సార్, ఈ ఒక్కసారి క్షమించండి సార్ మీ కాల్ పట్టుకున్నాడు సార్ మీ ఒక్కసారి బతిమాడుకున్నాడు ఆడు కూడా. అలాగే ఉండాలి మన పరిస్థితి కూడా. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నా పరిస్థితి ప్రభువా దేవా నాయనా అనేటట్లు ఉండాలి నా పరిస్థితి. పాపమును ఒప్పుకునే స్థితిలో నేను ఉండాలి ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా. క్రైస్తవుని యొక్క స్థితి, నా స్థితి, నా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అది పరిశుద్ధుడైన దేవుడు, పాప పంకిలము లేని, అంటే పాపమే లేని దేవుడు, అతి పరిశుద్ధుల గుంపులో ప్రధానుడు, పరిశుద్ధతకే పేరు, ఆయనే మాత్రమే పరిశుద్ధుడై ఉన్న దేవుడు. ఆయన దగ్గరికి నేను వచ్చినప్పుడు నా అపరిశుద్ధత, నా పాపపు జీవితము నాకు ఉన్న పాటున గుర్తుకు వచ్చి, నా స్థితి ఇది దేవా, నన్ను కరుణించినందుకు నీకు వందనాలు, నా కోసం నీ ప్రాణం పెట్టినందుకు వందనాలు అని చెప్పేసి నిరంతరము జ్ఞప్తిలో బతుకుతాడు. నా పాప స్థితిని గుర్తు పెట్టుకుని బ్రతుకుతూ ఉంటాడు అనమాట. మొట్టమొదటి అర్హత పాపాన్ని ఒప్పుకునే అర్హత. ఈరోజు రెండోది చూద్దాం ఒకసారి మనం అందరం కూడా, ఓకేనా? రెండోది చూద్దాం. ఏంటి రెండోది అంటే, పరిశుద్ధంగా బ్రతకాలనే ప్రయాసం ఉంటుంది ప్రతి క్రైస్తవుడు కూడా. క్రైస్తవుడుగా ఉండేవాడికి ఉండాల్సిన రెండో లక్షణం ఏంటంటే, నేను పరిశుద్ధంగా బ్రతకాలనే మంట ఉంటుంది లోపల. అది క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం, రెండో లక్షణం. ఆ మంట లేకపోతే మనం క్రైస్తవులము కాము చెప్పుకుంటాం. కాకపోతే ప్రతి వారం చర్చికి వస్తాం అందరి ముందు. అదేందండి, మాకు ఒకరోజు మేము వాళ్ళకి ఒక చర్చికి వెళ్ళినప్పుడు చూస్తే చర్చ్ మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట. ఫిల్ అయిపోతే సాయంత్రం చర్చ అయిపోయిన వెంటనే కిందకు వచ్చేసరికి ఫుల్ భోజనాలు పెట్టేవారు అనమాట. కింద భోజనాలు ఉంటాయి అనమాట. అవి మేము వడ్డించేవారు. వడ్డింపులన్నీ మాకే. ఇప్పుడు చర్చికి వచ్చిన వాళ్ళందరూ ఈ స్థితిలో వస్తారా? అంటే పరిశుద్ధంగా బ్రతకాలని మంటతో వస్తారా, లేకపోతే ఇంకేమైనా పారితోషికాల కోసం వస్తారా? తెలుసా? చూడండి, జాగ్రత్త. అంటే మనము దేవుడి దగ్గర ఏదో దొరుకుతుందని రావడం కంటే, దేవుడు ఏమై ఉన్నాడో దానిలాగా నేను కూడా బతకాలని రావడానికి మనం ఎప్పుడు కూడా నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయం తీసుకోవాలన్నమాట. అలాంటి మంట మనలో కలగాలి. పరిశుద్ధంగా బ్రతకాలనే ప్రయాస, ఆ మంట ప్రతి ఒక్క క్రైస్తవుడిలో ఉండాలి. అలా ఉంటేనే తను క్రైస్తవుడుగా బతకడానికి అర్హుడు. లేకపోతే అనర్హుడు. మనకి పెద్ద చర్చ్ ఉన్నా, పెద్ద సంఘం ఉన్నా, మన చర్చిలో చాలా మంది పెద్ద ఎంప్లాయీస్ ఉన్నా, లేకపోతే మన చర్చిలో చెప్పుకోవడానికి అంగరంగ వైభవంగా అలంకరణ ఉన్న చర్చ నిండా పెద్ద సౌండ్ బాక్సులు ఉన్నా, పెద్ద సౌండ్ ఇంజనీర్లు ఉన్నా, పెద్ద లైటింగ్లు ఉన్నా, అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నా సరే, నాలో పరిశుద్ధంగా బ్రతకాలనే ప్రయాస, రోషం, పట్టుదల లేకపోతే ఈ అన్నిటి దగ్గర ఉన్న వస్తుందా? దేవుడు నన్ను పరిశుద్ధంగా చూడాలనుకుంటా, వస్తువులు పరిశుద్ధంగా చూడాలనుకుంటా? దేని పరిశుద్ధంగా చూడాలనుకుంటాడు? మీకు క్వశ్చన్ చెప్తాను, దీనికి ఉదాహరణ చెప్తాను చూడండి. మీరు ఏదైనా పని చేసినప్పుడు చూడండి, చాలా మంది తాము చేస్తున్న వృత్తిని దైవంగా కొలుస్తూ ఉంటారు. తెలుసా మీకు? వృత్తిని దైవంగా కొలుస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు కూర్చున్న చోట ఆ వృత్తి చేసినప్పుడు చెప్పులు పక్కన ఇప్పేస్తూ ఉంటారు. ఎప్పుడైనా చూసారు మీరు? ఏం చేస్తారు? ఎందుకు?
నాకు కూడు పెట్టే ఈ పని నాకు దైవంతో సమానం కాబట్టి దీన్ని ఎలా ఉండాలనుకుంటాడు? పరిశుద్ధంగా ఉండాలనుకుంటాడు. ఎలా ఉండాలనుకుంటాడు? పరిశుద్ధంగా ఉంటాడు. స్థలానికి పరిశుద్ధత ఇస్తున్నావే, నీకు నువ్వు ఎప్పుడైనా పరిశుద్ధంగా బ్రతకాలని ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నావా? మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలని ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నామా? స్థలానికి పరిశుద్ధతను ఆపాదించి చెప్పులు ఇప్పేసి పక్కన నడవాలని ఆశిస్తున్నావే, అది ఓకే. స్థలానికి పరిశుద్ధతను ఆపాదిస్తాము. ఇంకా మనం బాగా గమనిస్తే మనకు డబ్బులు కూడబెట్టే వస్తువుల్ని దైవంగా భావిస్తూ ఉంటాం. గమనించారా? ఎప్పుడైనా గమనించారా? దైవంగా మనకి ఆదాయాన్ని తెచ్చిపెట్టే వస్తువుల్ని దైవంగా భావిస్తూ ఉంటాం. ఆదాయం తెచ్చిపెట్టే వస్తువుల్ని కొన్ని చెప్పండి, మీకు తెలిసిన వాటిని ఎలాంటివి? వాటిలమ్ము అని నేను వచ్చిన ఉదాహరణ చెప్తాను. మీరు కనుక ఏదైనా ఒక బిజినెస్ చేస్తే తూకమైన కాళ్ళతో తాగితే ఏం చేస్తారు? మీరు కొలుస్తారు కదా, కాటాలు ఉంటాయి కదా, వేయింగ్ మిషన్స్ ఉంటాయి కదా. వేయింగ్ మిషన్స్ ని కాళ్ళతో తాకితే ఎలా ఉంటుంది? ఎలా చూస్తారు మీరు? ఎలా చూస్తారు? తాకొచ్చా? కాటాల్ని, తూకం తూసే కాటాల్ని కాళ్ళతో తాకొచ్చా? తాకూడదా? ఎందుకు తాకూడదు? దాని మీద బతుకుతున్నాం కాబట్టి దాన్ని తాకూడదు. దేంతో? కాలుతో తాకూడదు, చేతులతో తాక్కో కావాలంటే, తప్పేం కాదు. అది ఎవరు తయారు చేశారు? దేనికి తయారు చేశాడు? నువ్వు మొక్కడానికి కాదు దాన్ని తయారు చేసింది, దానికి దండం పెట్టుకొని పూజించడానికి కాదు. దేవుడు పరిశుద్ధుడని చెప్పడానికి ఎందుకంటే ఈ మాటను తీసుకుంటున్నాను. పరిశుద్ధుడైన దేవుడు తన స్థానాన్ని వేరొక వస్తువుకి ఇస్తానంటే తను ఒప్పుకోడు. నిన్ను వాటి మీద నాయకుడు పెట్టాడు, నిన్ను వాటి మీద ప్రభువుగా పెట్టాడు. అవన్నీ నీ చేతుల్లో, నీ వాడుకలో ఉండాల్సిన వస్తువులకి నువ్వు దండం పెట్టి పూజిస్తూ దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని వస్తువుకి ఆపాదించి నువ్వు వస్తువు కంటే చిన్నవాడిగా చూసుకుంటావే, చిన్నవాడిగా చేసేసుకుంటున్నావే. ఇది దౌర్భాగ్యపు స్థితి. పాపపు స్థితిలో మొట్టమొదటి స్థానం ఇదే. దేవుడిని దేవుడిగా ఆపాదించలేవు, దేవుడిగా చూడలేవు. దేవుడు నీవు నా వాడివి అంటే దేవుడు చెప్తా ఉంటే నువ్వు పట్టుకెళ్ళి ఎవరి కింద పెట్టేసుకుంటున్నావు? వస్తువు తల కింద పెట్టేసుకుంటున్నావు. నీ తల ఆ వస్తువు కింద పెట్టేస్తున్నావు, నీ తలని. దేవుడు నిన్ను పరిశుద్ధంగా చూడాలనుకుంటున్నాడు, కానీ నువ్వు దేన్ని చూస్తున్నావు? పరిశుద్ధంగా వస్తువులను చూస్తున్నావు. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవుడు నిన్ను పరిశుద్ధంగా చూడాలనుకున్న దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవునికి విలువిస్తున్నావా? నీకు నువ్వు ఎవడో, నీ తాతల ముత్తాలు చెప్పాడు, నీ పక్కోడు చెప్పాడు, నీ ఇతరుడు చెప్పాడు, లేకపోతే నాకంటే ముందు వాడు వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి అలాగే చేసేవాడు, అలా చేసిన వాళ్ళందరూ అలాగే బతికారు కాబట్టి వాళ్ళు ఆ రోజుకి అంతంత మెట్లెక్కారు, ఈ రోజు నేను అలాగే చేస్తాను అని చెప్పి వాక్యాన్ని కూడా ధిక్కరించేటట్లుగా నీ వ్యక్తిగత భక్తి ముసుగులో నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే జాగ్రత్త అని చెప్తున్నాను అన్నమాట. వస్తువులకి, స్థలాలకి పరిశుద్ధతను ఆపాదించి దైవాలుగా కొలుస్తున్నావే. దేవుడు చెప్పిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప, చెప్పండి ఒకసారి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. లేడు కాదు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని, దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు సాగిల పడకూడదు, మొక్కకూడదని చెప్తే నువ్వే ఏం చేస్తున్నావు? దేనికి విలువనిస్తున్నావు? జాగ్రత్త సుమ. చిన్న చిన్న పనులలోనే నీ పరిశుద్ధత, నీ దైవభక్తి బయటపడుతుంది. అక్కడ దేవుడు నువ్వు చేసే పనికి, ప్రతి పనికి కూడా క్రియకు ఫలం ఉందని చెప్తా ఉన్నాడు అనమాట. జాగ్రత్త అని చెప్తున్నాడు. నువ్వు నీ కింద ఉండాల్సిన వస్తువులకి నీ మీద తల మీద తెచ్చుకొని పెట్టుకోకు. అది నీ అవసరానికి మట్టుకే. నీ అవసరానికి అయిపోతే శనగలోడు కొంచెం ఏమైపోతుంది? తిరిగి దేనిగా మారుతుంది. వస్తువు కాకపోతే చిన్న వస్తువులు పెట్టుకుంటామండి. ఏది లేకపోతే ఇంకో దాన్ని తయారు చేసుకుంటాను నేను. దేవుడి కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. దేవుడు నిండు ప్రాధాన్యంగా చూస్తున్నాడు. నువ్వు నీ జ్ఞానానికి తగ్గట్టుగా వాటిని తయారు చేసుకున్నావు, తిరిగి మళ్ళీ వాటి చేతుల్లోకి వెళ్తానంటావే. ఇది దౌర్భాగ్యం అంటున్నాడు అనమాట. జాగ్రత్త. పరిశుద్ధంగా చూడాలనుకుంటున్నది ఎవరిని? నిన్ను, నన్ను. దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నిన్ను, నన్ను పరిశుద్ధంగా చూడాలనుకుంటున్నాడు అనమాట. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన రెండో లక్ష్యం ఏంటి? నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నాలో పరిశుద్ధత ఉండాలి. ఎందుకు పరిశుద్ధత ఉండాలి?
చూద్దాం ఒకసారి, ఓకేనా? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ. ఎవరికంట? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి అందరికీ. ఏం చేయబడ్డామంట మనం అందరం? పరిశుద్ధులుగా ఉండుటకు. ఎలా ఉండడానికి? పరిశుద్ధులుగా ఉండుటకు. ఎలా ఉండడానికి మనం అందరం పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండుటకు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. మనం అందరూ కూడా ఎలా ఉండడానికి పిలువబడ్డాం అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డామంట. అర్థమైందా? పరిశుద్ధులుగా పిలువబడ్డానికి, అదే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డామంటే ఎవరికి లేని లక్షణాలు మనకే ఉంటాయా? అంటే ఒక ప్రత్యేకమైన గుంప, ఒక సూపర్ న్యాచురల్, అంటే అసలు ప్రకృతి సంబంధం కాకుండా దైవికమైన ఆ స్పెషల్ అదా? కాదు. అంటే పరిశుద్ధంగా పరిశుద్ధంగా బ్రతకడం అంటే మనం స్పెషల్ గుంపు అని చెప్పట్లేదు దేవుడు. దానికోసం దేవుడు చెప్పాలనుకోవట్లేదు. ఏం చెప్తున్నాడంటే నువ్వు దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా బ్రతకాలని చెప్తున్నాడు. అదేనా? మనము క్రీస్తు సంబంధులము. క్రీస్తువుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. మనం ఎక్కడికి వచ్చాము? పరిశుద్ధులుగా ఉండడానికి వచ్చాం. అర్థమైందా? దేవుడు పరిశుద్ధుడు, మనం ఎక్కడికి వచ్చాము? పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి పరిశుద్ధులుగా ఉండడానికి వచ్చాం. మనం పరిశుద్ధులంగా, దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులంగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవుడు అనేవాడు పరిశుద్ధత కోసం తృష్ణ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. నాలో పరిశుద్ధత ఉండాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నాలో దేవుని కోరుకుంటున్న ఆ పరిశుద్ధత పరిపూర్ణం కావాలని ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఆశ ఉండాలి, తృష్ణ ఉండాలి, ఆ దాహం ఉండాలి. అలా ఉంటే దేవుని యొక్క పరిశుద్ధతలోనికి మనం కూడా వచ్చేటట్లుగా క్రీస్తు యొక్క అనుచరులంగా, క్రైస్తవులంగా ఉండడానికి అర్హత పొందిన వారంగా మనం కూడా నిలబడతాం అనమాట. అక్కడ దేవుడు మనల్ని ఆశగా దేవుడి దగ్గర రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అనమాట. దేవుని యొక్క పరిశుద్ధులంగా ఉండడానికి మనం అందరం పిలువబడ్డాం. అసలు పక్కతో చెప్తాం, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డామని. ఖచ్చితంగా పరిశుద్ధులుగా ఉండండి. దేవుని యొక్క మొట్టమొదటి ఆశ అది. ఎందుకు పరిశుద్ధులంగా ఉండాలని కోరుకున్నాడు తెలుసా? పరిశుద్ధులంగా ఉండాలని కోరుకోవడానికి గల కారణం, నా దేవుడు పరిశుద్ధుడు, మనిషిని చేసినప్పుడు పరిశుద్ధంగా చేశాడు. దేవుడి దగ్గర పరిశుద్ధత ఉండేటప్పుడు తాను చేసే ప్రతి పనిలోని పరిశుద్ధత ఉంటుందా, అపరిశుద్ధత ఉంటుందా? అంతే కదా? అంతేనే కదా? అదే అంటే దుష్టుడు ఎప్పుడు కూడా దుష్టంగా ఆలోచిస్తాడా, మంచిగా ఆలోచిస్తాడా? మంచివాడు ఎప్పుడు మంచిగా ఆలోచిస్తాడా, నీచంగా ఆలోచిస్తాడా? మంచిగానే ఆలోచిస్తాడు. ఇది ఎప్పుడు ఒక ఇది సూత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనుషులు మనం ఎవరమే? మంచిలో చెడ్డలమా? స్వాభావికంగా చెడ్డవారు మనం. సామెతల గ్రంథంలో అద్భుతంగా ఉంటది. బాలుడు తన బాల్య దశ నుండి కూడా స్వాభావికంగా చెడ్డవాడిగా దుష్ట స్వభావంతో పెరుగుతాడంట. బాలుడు బాల స్థితిలో ఉండేటప్పుడే మనకు అంటే కొంచెం నీటి ఆ గుంటలో ఉన్నప్పుడే మనకు ఆ చిన్న వయసులోనే తెలిసిన కొద్దే అంత దుష్టత్వం మనలో ఉంటే, ఇప్పుడు పెరిగి పెద్దయ్యి దేశ సంచారం చేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక మంది స్నేహాలు పెంచుకుంటూ అనేక మందితో పరిచయం అవుతున్న మనలో చెడ్డతనం ఇంకా ఎక్కువ వద్దా, తక్కువ వద్దా? ఎక్కువ ఖచ్చితంగా అవుతుందన్నమాట. మనుషుడు స్వాభావికంగా చెడ్డవాడు కాబట్టి ఆ చెడ్డతనం నుండి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనల నుండి పరిశుద్ధతను కావాలని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే తన పరిశుద్ధత మనలో సార్థకం చేయించడానికి, ఆయన స్వభావం మనలో రావడానికి, ఆయనలాగా మనం బ్రతకడానికి, ఆయన మనల్ని పరిశుద్ధులంగా ఉండాలని ఆశిస్తూ కోరుతూ ఉన్నాడు అనమాట. సో క్రైస్తవుడు రెండవ లక్షణం ఏంటి? పరిశుద్ధులుగా ఉండాలంటే అదే రెండో క్రైస్తవుడుగా ఉండడానికి రెండో లక్షణం పరిశుద్ధులుగా ఉండడానికి ఖచ్చితంగా ఆ మంట కలిగి ఉండాలని చెప్తున్నాడు అనమాట. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు 1వ అధ్యాయం 7వ వచనం. గనుక 2వ వచనం. కొరింథీయులలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమున. చూడండి, మనము పరిశుద్ధుడైన దేవుడి దగ్గరకు వచ్చాము, పరిశుద్ధులుగా ఉండడానికి వచ్చామని స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట దేవుని మాట. ఎలా ఉండడానికి? పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పరిశుద్ధపరచబడిన వారమయ్యాము, పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డామని చెప్తున్నాడు అనమాట. పరిశుద్ధపరచబడ్డాము, పరిశుద్ధంగా ఉండడానికి
పిలువబడ్డాము. ఇక్కడ 2 పద్ధతులు చెప్తా ఉన్నాడు అనమాట. పరిశుద్ధంగా అంటే మీరు ఎప్పుడైనా సరే నీటిలో నలకలు ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారు? తాగాలనుకుంటున్నారు మీరు, తాగడానికి నీళ్ళు, మినరల్ వాటర్ లేవు తాగడానికి. ఇప్పుడు ఆ నీటిని ఏం చేస్తారు మీరు? చూడగానే ఏటి ఇన్ని కలర్లు ఉన్నాయి అనిపిస్తుంది, ఇంకా నీకు ఏ దిక్కు లేదు. అప్పుడు ఏం చేస్తావు? మధ్యలో ఒక క్లాత్ పెట్టి లేకపోతే ఏదో ఫిల్టర్ ఏదో పెట్టుకొని ఆ వాటర్ ఏం చేస్తావు? నలకలన్నీ పైనుండి పోవాలి, నీరు మాత్రం కిందకి దిగాలి. అర్థమైందా? నీరు మాత్రం కిందకి. మన జీవితంలో, మానవ జీవితంలో దేవుడు పరిశుద్ధతను అలాగే కోరుకుంటున్నాడు. మనలో ఉన్నటువంటి పాపపు స్వభావపు కోరికలు, ఇచ్చలు, ఆశలు, చర్యలు, క్రియలు, ఆ పనులు అన్నీ కూడా పైన తేలిపోవాలి. క్రైస్తవునిగా జీవితం మన లోపల ఉండాలి. క్రీస్తు కోరుకుంటున్న విశ్వాసపు ఆ జీవితం మన లోపల ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు అనమాట. ఇలా ఈ విధంగా ఉండడానికి మన ఫిల్టర్ను ఉపయోగించుకోవాలి, ఫిల్టర్ని వాడాలి. మనం అందరం కూడా పరిశుద్ధంగా బ్రతకడానికి మనం అందరం ఏం చేయాలి? ఫిల్టర్ను వాడాలి. ఆ ఫిల్టర్ ఏంటో తెలుసా? దేవుని వాక్యం. దేవుని వాక్యం లేకపోతే ఏది ఎలాంటిదో నీకు తెలియదు. ఉదాహరణ చెప్తాను, ఇందాక చెప్పిన ఉదాహరణ. కేజీ టమాటీలు కావాలి నాకు. ఏం చేస్తారు మీరు? చిన్నగా వేసి నీటిలో అదే సంచులు వేసేసి కేజీ ఒట్టుకెళ్ళిపో అంటావా? ఏం చేస్తావు? ఏం చేస్తారు? తూకవ వేసి ఇస్తాం అనమాట. కేజీ అనడానికి ఒక కేజీ గుండెను వాడతాం, లేకపోతే ఆ వెయింగ్ మిషన్ లో కరెక్ట్ కేజీ నెంబర్స్ వచ్చేటట్లుగా మిషన్ సెట్ చేసుకొని ఆ మిషన్ కు తగ్గట్టుగా ఆ వస్తువులు వేసుకొని తూయించుకుంటాం. అంతేనే కదా? మన పాపపు జీవితం కూడా పరిశుద్ధంగా మారడానికి వెయింగ్ మిషన్ ఏంటో తెలుసా? కొలత ఏంటో తెలుసా? ఆ కొలబద్ద ఏంటో తెలుసా? దేవుని వాక్యం, దేవుని మాట. కొలబద్ద. నీలో ఎక్కడ పాపం ఉంది ఎవడో తెలుసు? అందరం పాపులమే. నాలో పాపం ఉందని ఆవిడ ఒప్పుకునేవాడు ఎవడు? అంటే అసలు ఒప్పుకోవడానికి మనసే లేదు కదా మనకి. ఇప్పుడు నాలో పాపం ఉందంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఎవడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోరు అంటే అది ఒప్పుకోలేదు, మానవ స్వభావం. ఇక్కడికి వస్తే ఈ కొలబద్దలో చూసావనుకో, కరెక్ట్ లెవెల్ ఉందా, కరెక్ట్ కొలబద్ద సరిపోయిందా, చాలేదా అనేటట్లు తెలిసిపోద్ది అనమాట. అంతేనే కదా? నాకు ఇప్పుడు ఒక మీటరు ఒక వస్తువు కావాలి, లేకపోతే ఒక బట్ట కావాలి. ఒక మీటర్ నేను ఫ్యాంట్ కుట్టించుకోవాలనుకుంటున్నాను, బట్ట కావాలి. ఆ మీటర్ కావాల్సిన కొలబద్ద ఏంటి? నా దగ్గర ఉన్న టేపు. ఆ టేప్ కొలిచినప్పుడు నాకు కరెక్ట్గా మీటర్ ఉందో లేదో తెలుస్తుంది అనమాట. ఒకసారి అలాగే నేను ఎలక్ట్రిక్ కొందామని చెప్పేసి వెళ్ళాను షాప్కి వెళ్తే 3 మీటర్లు కావాలని చెప్పాను అనమాట. నేను 3 మీటర్లు అంటే 3 మీటర్లు అని చెప్పేసి తీసి టకమని తీస్తాడు. ఎలాగా 3 మీటర్లు ఈటి ఇలా తీస్తుండో అసలు 3 మీటర్లకి ఏంటి కొలత అని నేను అనుకుంటున్నాను. ఇలాగంటే తెలిసిపోతా. ఎలాగంటే మీటరా చెప్పగలం మనం? ఎలాగంటే మీటర్ అని, ఒక మీటర్ అంటే ఎంత అని చెప్పగలం మనం? చేతులతో అంటే చెప్పలేం కదా, చెప్పలేము. ఆయన ఎలాగంటున్నాడు, ఇలాగెళ్ళి కొలుతున్నాడు అనమాట. కొలుతుంటే కాదండి మీటర్ అని మీరు ఇలాగెళ్ళి అంటున్నారు ఏంటి, 3 మీటర్లు అయినా కాదని అంటే, ఇది కూడా బాబు టేబుల్. ఈ టేబుల్ ఇక్కడ ఒక ఒక మేకు వేసుకున్నాడు. ఈ మేక్కి మధ్యలో మీటరు అంటాడు ఆయన. ఆ మేకులు నేను చూడలేదు, చేతులు ఆడుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి. ఆ మేకలు నేను చూడలేదు, ఆ కొలత నాకు తెలియదు కదా. ఆ తర్వాత తెలిసిందనమాట. 3 మీటర్లు తీసాడు. నాకు అప్పటికీ నమ్మకం పోలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మీటరు కొలిసినప్పుడు బాగానే ఉంటది, తీసినప్పుడు అంతే ఉంటుందా? ఈ ఏరు కొంచెం ముందు జరుగుతుందా తీసినప్పుడు? మన కొంచెం ముదుర్లం కదా, చూశాను జరిగింది ఏమన్నా కాదండి, మళ్ళీ ఒకసారి కొలండి, చూడలేదు సరిగ్గా అన్నాను. మరి మీరు సరిగ్గా కొల్లదంటే బాగుంది కదా, నేనే సరిగ్గా చూడలేదు, ఒకసారి మళ్ళీ కొలండి అన్నాను. తీసి నా కళ్ళ ముందు కొలిచాడు, కరెక్ట్గానే కొలిచాడు. నేనే కొంచెం పొరపాటు పడ్డాను, కరెక్ట్గానే కొలిచాను. ప్రతి వస్తువును కొలడానికి ఒక కొలబద్ద ఉంది, ఒక కొలత ఉంది. నీలో పరిశుద్ధతను కొలవడానికి కూడా కొలమానం ఉంది. అదే దేవుని వాక్యం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని మాట దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎంత పరిశుద్ధునో నాకు అర్థమవుతుంది. లోకంలో ఉన్నటువంటి ఎంతమందో మహానుభావులు బైబిల్ చదవగా వారి జీవితాలను మార్చుకొని నా జీవితం ఇలాంటిదా అని చెప్పుకొని తిరిగి మారు మనసు పొంది క్రీస్తును అంటి వెంబడించడం మొదలు పెట్టారు చాలా మంది కూడా. నేటికి మనం 10 సంవత్సరాలు దాటిపోయినా 25 సంవత్సరాలు దాటిపోయినా క్రైస్తవులంగానే చలామణి అవుతున్నాం. కానీ మన పరిశుద్ధత ఎంత మట్టుకు ఉందో పరీక్ష చేసుకుంటే మాత్రం తేలుతుందా, మునిగిపోతుందా? మన జీవితం మునిగిపోయే స్థితిలోనే ఉన్నాం, తేలే స్థితిలో లేము, సేఫ్టీ లైన్లో లేము. మనమంతా రిస్క్ వేలో ఉన్నాం.
టెన్షన్ వస్తుందో రాదు ఎలా ఉంటుంది? బాగా రాసినోడికి ఎలా ఉంటుందండి? పాస్ అవునా టెన్షన్ ఉంటుందా? నాకు మంచి ర్యాంక్ వస్తుందా, మంచి ర్యాంక్ రాదని టెన్షన్ ఉంటుందా? బాగా చదివినోడికి. చదవలేనోడికి పాస్ అవడు, కానీ టెన్షన్ మాత్రం పాస్ అయిపోవాలని ఉంటుంది. అంతేనే కదా, మన పరిస్థితి అదే. పాస్ అవడానికి సరిపడ జీవితం మన దగ్గర లేదు, కానీ టెన్షన్ మాత్రం పాస్ అయిపోవాలి, పరిశుద్ధుని అయిపోవాలని అది ఉంటుంది అనమాట. జాగ్రత్త సుమా, సాధకము చెయ్యకపోతే పరిశుద్ధతను మన గుప్పెట్లో పెట్టుకోలేము, పరిశుద్ధతను మన గుండెల్లో దాచుకోలేము. సాధకము చెయ్యాలి, పరిశుద్ధత కొరకైన సాధకము చెయ్యాలి, పరిశుద్ధత కొరకైన దేవుని యొక్క వాక్యపు సాధకం మనం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మన జీవితాలలో పరిశుద్ధత అనే దాన్ని మనం చేయగలం. నోటి మాటల ద్వారా పరిశుద్ధత రాదు. నేను చెప్తున్న మాటలు మీరు వింటున్నారే, వినడం ద్వారా పరిశుద్ధత కలగదు. లేకపోతే నేను చెప్పిన మాటలు మీరు విన్నారు కదా, మీరు వెళ్ళి ఇంకొకరు చెప్పినంత మాత్రం మీరు పరిశుద్ధులు అవ్వరు. మనం పరిశుద్ధులం అయిపోము. మన పరిశుద్ధత చెప్పడం ద్వారానో వినడం ద్వారానో జరగదు. దేవుని మాట వినుట ద్వారానే దాన్ని జరిగించడం ద్వారా, దాన్ని కార్యరూపం దాల్చడం ద్వారా, దానిని నా జీవితంలో అన్వయించుకొని ఇలా బ్రతకాలని నిర్ణయం తీసుకొని జీవించడం ద్వారా, నా రెగ్యులర్ జీవితంలో నా ప్రవర్తన ద్వారా పరిశుద్ధతను నేను కూడగట్టుకుంటానే కానీ వినడం ద్వారానో మాట్లాడడం ద్వారానో అయితే మాత్రం ఎంత మాత్రం నా పరిశుద్ధతను నేను కూడగట్టుకోలేను. చాలా మంది చెప్తూ ఉంటారు. ఒక సేవకుడిని, ఒక నాయకుడిని నేను చూసాను, సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడిని. ఆయన స్టేజ్ మీద నిలబడి దీనత్వం కోసం చెప్తున్నాడు. ఆయన దీనత్వం కోసం. ఎలాంటి దీనత్వం తెలుసా? ఆయన స్టేజ్ అంతా ఫుల్ లైటింగ్తో ఉంది. పబ్బుల్లోను క్లబ్బుల్లోనూ ఉంటాయి చూడండి లైటింగ్, చీకటి అంతా ఇటు నుంచి అటు నుంచి ఇటు లైట్లు వెళ్తూ ఉంటే జిగ్జిగ్లు ఆడుతూ ఉంటుంది లైటింగ్ అంతా. అలాంటి లైట్లు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఫ్రంట్ చూస్తే జిమ్మి ఇలాగెళ్ళి ఇలా వస్తుంటుంది కెమెరా. చూడలేదు అప్పుడు మీరు? జిమ్మి సో ఇలా ముఖమేకి వస్తే అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ జిమ్మి కెమెరా అలాగ ఉంటుంది అనమాట. అలాంటి కెమెరాలు అన్ని సరౌండింగ్ అంతా ఆ ఏరియా అంతా ఉన్నాయి అనమాట. మంచి కెమెరాలు, సౌండ్ చూస్తే గుండెలు అదిరిపోయే సౌండ్ సిస్టమ్ అనమాట. పక్కన వెనకాతల మ్యూజిక్ సిస్టమ్, ఆ మాట్లాడుతూ ఉంటే వెనకాతల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. ఇవన్నీ పెట్టి కింద స్టేజ్ చూస్తే కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో మొత్తం స్టేడియం అంతా నింపేశాడు ఆయన. అంటే రెగ్యులర్ గా జరిగే ఆరాధన కార్యక్రమం జరిగే స్థలం అది. ఆయన అక్కడ నిలబడి దేనత్వం కోసం చెప్తున్నాడు. నీ ఒంటి మీద ఉన్న బట్ట కోసం నువ్వు చింతించకు అని చెప్తున్నాడు. ఆయన ఒంటి మీద ఉన్న బట్ట చూస్తే దాదాపు 50,000 కంటే 50,000 దాటి ఉంటుంది ఆయన ఒంటి మీద బట్ట చూస్తే. దేనత్వం కోసం చెప్తుంటాడండి ఎవడైనా? చెప్తాడు, వింటాడా? ఇప్పుడు నేను 50,000 రూపాయలు బట్టలు వేసుకుని మీకు దేవుడి మీద మీరు ఆధారపడండి, దేవుడు మీ బట్టలు బట్టి మీరు చింతించకండి అంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు మీ చింత అంతా నా మాట మీద ఉంటుంది, నా బట్ట మీద ఉంటుందా మీకు? ఈ ఇతనే 50,000 వేసుకుని బట్టలు వేసుకొని వచ్చి నన్ను బట్టల కోసం చింతించొద్దు అంటున్నాడేంటి? ముందు ఎవరో చింత ఉండకూడదు? నాకు కదా, ముందు నేను కదా ఈ సూటు బొట్టు పక్కన పడేసి సాదా వ్యక్తిలాగా నాకు కలిగిన దాంట్లో ఆ తృప్తి పొందడం నేర్చుకోవాలి. కాదే నేనేమో ఆ స్థాయిలో ఉండాలి, మిమ్మల్ని అంతా నీ స్థాయిలో ఉంచాలని నేను మాట్లాడినంత మాత్రాన మీకు ఎక్కుతుందా? ఒప్పుకుంటారా వాక్యం? ఇక్కడే దుష్టుడు మనల్ని మభ్య పెడతా ఉంటాడు. సంగమా మోసపోవద్దని చెప్తున్నాడు అనమాట. దేవుడు మాట మనలో పరిశుద్ధత రావాలంటే మనం చెప్పే మాటల్లో ఎంత మాత్రం పరిశుద్ధత రాదు, వినేవాడు నీ చేతుల్లో కూడా ఎంత మాత్రం పరిశుద్ధత రాదు. విన్నంత మాత్రాన దాన్ని సాధకం చేస్తూ వస్తుంది. నేను దీనత్వం కోసం నేను బోధించాలంటే నా జీవితంలో ఎంత దీనత్వం కలిగి నేను బతుకుతూ ఉన్నానో దానిని బట్టి నేను చూపించగలగాలి. అంత మాత్రాన డబ్బు మాత్రమే తగ్గించుకొని నేను చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరిగినంత మాత్రం దీనత్వం కాదు, అది వేషధారణ అంటాడు దేవుడు. ఏమంటాడు? నేను దీనుడిని అని చెప్పుకున్నాను. నా బట్ట కాదు నాకు ఆధారం. నా హృదయము దేవుడు, నా నిరంతరపు నా జీవితము, నా చుట్టుపక్కల ప్రజల మధ్య నేను ఎట్లా బతుకుతున్నాను అనేది కదా జీవితం. దేవుడి దగ్గర అందరూ దీనిలోనండి. దేవుడి కంటే హైలైట్ అయిన ఎవరు లేడు కదా. చెప్పుకున్నారు కొంతమంది, ఇప్పుడు నేనే దేవుడిని అండి, అది వేరే సంగతి. కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనం అందరూ ఎవరవుతాం? దీనంగానే మారిపోతాం అనమాట. సో ఇలాంటి సందర్భాలలో మన జీవిత ఫలాలను మనం జాగ్రత్తగా కొలమానం వేసుకుంటే, పరిశుద్ధతకు తగినంత బ్రతుకు మన దగ్గర ఉన్నదా అని జీవితం కొలుచుకుంటే, దేవుడు పరిశుద్ధులుగా ఉండడానికి నన్ను పిలుచుకున్నాడు. నీ దగ్గర నా దగ్గర పరిశుద్ధత తగ్గ జీవితం ఉండి తీరాల్సిందే, ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడువు. ఒకసారి చెప్పండి పక్కలతో, మనం పరిశుద్ధులము, పరిశుద్ధంగానే బ్రతకాలి. అలా బ్రతికితేనే దేవుడు పరిశుద్ధతలో ఉన్నట్లు. సో అదనమాట. నేను పరిశుద్ధంగా బ్రతికితే నేను పరిశుద్ధుడిని అవ్వను. అర్థమైంది నేను చెప్పను? నేను పరిశుద్ధంగా బ్రతికితే నేను పరిశుద్ధుడిని అవ్వను. నేను పరిశుద్ధుడైన దేవుడి దగ్గరకు వచ్చాను కాబట్టి పరిశుద్ధంగా బ్రతకాలి. అర్థమైందా? ఒకవేళ నేను పరిశుద్ధంగా బ్రతికి నేను పరిశుద్ధుడిని అయ్యాను అనుకో, నాకు గర్వం వస్తుంది. ఏమొస్తుంది?
నా దగ్గర ఎవడరా? నా అంత బతకు నీ దగ్గర ఉందేటి? నా అంత ప్రార్థన నీ దగ్గర ఉందేటి? నా అంత పరిశుద్ధత నీ దగ్గర ఉందేటి? నేను ఎప్పుడు ఏ తప్పు చేయను, ఎప్పుడు ఏ మాట అన్ను, ఎప్పుడు ఏం చేయను అని చాలా చెప్తాడు పరిశుద్ధంగా బ్రతికేవాడు. అందుకే వీళ్ళతో ప్రమాదం. నేను నా పరిశుద్ధతను బట్టి అయితే నేను దేవుడి దగ్గర రావక్కర్లేదు. నా దేవుని పరిశుద్ధతను బట్టి నా దేవునికి తగ్గట్టుగా నేను బ్రతకాలి. కాబట్టి పరిశుద్ధంగా బ్రతికి తీరాల్సిందే నేను. అర్థమైందా? అలా బ్రతికితే నాకు ప్రతి క్షణము నాకు మాదిరి ఎవరైతారు? నాకు మాదిరి ఎవరైతారు? ప్రతి క్షణం, ప్రతిసారి. ఇప్పుడు నేను ఒక బతుకులో నేను ఒక మెట్లో అమ్మయ్యా ఇక్కడ జయించారా బాబు, పాపాన్ని జయించాలరా, ఆయన పరిశుద్ధంగా బతికించరా బాబు అనుకున్నాను అనుకో. ఇప్పుడు పక్కని చూసి ఒరే ఇంకా అదే పాపలో ఉన్నవేట్రా అని నేను చిన్న చేస్తున్నాను అనుకో. క్రీస్తు దగ్గరికి వచ్చాను అనుకో, నా పరిశుద్ధ కారణం నా దేవుడు కదా. ఇప్పుడు నేను క్రీస్తు దగ్గరికి వచ్చాను అనుకో, క్రీస్తు అయితే ఏం చేస్తాడు? క్రీస్తు ఏం చేస్తాడు? నువ్వు ఇంకా అదే పాపలో ఉన్నవేట్రా అన్నాడు దేవుడు. క్రీస్తు అతనితో వెళ్ళి సాహసం చేస్తాడు. క్రీస్తు ఎవరు? వైద్యులకే కానీ రోగులకే కానీ ఆరోగ్యవంతులకు అక్కర్లేదు. అందుకే కదా సుంకపు గుర్తుదారుడైన జక్క ఇంటికి యేసుక్రీస్తు వెళ్ళాడు. పాపులతో సాంగత్యం చేయడానికి, పాపులతో మిళితంగా తన జీవితాన్ని కట్టుకోవడానికి యేసుక్రీస్తు తన పరిశుద్ధతను పాపుల మధ్య స్థాపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. పాపుల మధ్య తన పరిశుద్ధతను స్థాపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. నువ్వు నేనైతే పాపులకు వేరుగా ఉండడానికి, పాపులకు వేరుగా స్థాపించుకోవడానికి మన పరిశుద్ధతను కారణం చేసుకుంటాం. అందుకే మనం ప్రతి సమయంలో కూడా నా పరిశుద్ధత కారణము, ఆధారము నా క్రీస్తు అని చెప్పి క్రీస్తు అడుగు జడల్లో అడుగు వేసినప్పుడే ఎదుటి వారిలో పాపం కంటే, నా పరిశుద్ధత కంటే అవతల వాళ్ళతో నాతో ఉన్నటువంటి సంబంధాన్ని కట్టుకోవడానికి మరీ ఎక్కువగా ప్రయాసపడుతూ నా క్రీస్తు కంటే నేను గొప్పవాడిని కాదు అనేటట్లుగా దేవునితో సంబంధాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడతా ఉంటాం అన్నమాట. గర్వానికి చోటు ఇవ్వము, అత్యానికి కూడా చోటు ఇవ్వమన్నమాట. మన అత్యం అంతా ఏసే అనేటట్లుగా బ్రతకడానికి ఇష్టపడతా ఉంటాం అనమాట. ఒకసారి పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 14వ వచనం, మొదటి అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, జాగ్రత్తగా వినండి ఈ మాటలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని, మీరును పరిశుద్ధులై ఉండుడని, మీరును పరిశుద్ధులై ఉండుడని పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో, మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి, మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అది మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ కొలమానం ఏంటి? దేవుడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మీరును పరిశుద్ధులై ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆశించాలా వద్దా? ఆశించాలా వద్దా? కానీ మనుషులకు ఏదంటే ఇష్టం అండి? పరిశుద్ధ అంటే ఇష్టమా, పాపం అంటే ఇష్టమా? సాధారణంగా మనం మాట్లాడుకుంటే దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు మనుషులు? తొందరగా ఏది నేర్చుకుంటారా? పరిశుద్ధత నేర్చుకుంటారా, పాపం నేర్చుకుంటారా? తొందరగా. చిన్నపిల్లల దగ్గరికి చూడండి ఒకసారి, వాళ్ళు నడక్కండి, చూడండి. నువ్వు ఒక మంచి మాట చెప్పు, అక్కడ గేరగా కాలు తిప్పుతూ ఉంటాడు మంచి మాట చెప్తే. అదే ఏదైనా ఒక చెడ్డ పని చేసినప్పుడు చూడండి, అందులో ఆనందిస్తున్నాడు చిన్నపిల్లడు. బాగున్నాడు. అలాగే నా దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉండేవాడు. తిరిగి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మామూలే, యథావిధి జీవితం, సాదాసీద జీవితం అనమాట. శుభ్ర బాధేసేది వాళ్ళమ్మ, కొట్టేసేది బాగా. ఇలా బిగించి గుద్దేద్దంట వాళ్ళమ్మ, ఇలా బిగించి గుద్దేస్తుందంట. అది విన్నప్పుడు నాకు అది శరీరానికి బాధే కానీ మార్పు కాదు చేయి. నువ్వు ఇలా బిగించి గుద్దేస్తుంది, నీ కోపం తీరుతుంది, ఆడ శరీరం నష్టపోతుంది, కానీ మార్పు రాదు. నీ అక్కసుని నీ కోపాన్ని తీర్చుకోవడానికి నీ కొడుకున నీ మీద నీ శక్తి సామర్థ్యాలు ఉపయోగిస్తావు. తల్లి, పిల్లలు పెంచే తల్లిదండ్రులు నీ కోపం వచ్చింది కాబట్టి కొట్టేయడం, సంతోషం వచ్చిందా కాబట్టి పెట్టేయడం కాదు పిల్లల పెంపకం అంటే. అది కాదు పిల్లలు పెంచడం అంటే. నువ్వు వాడికి విలువైన జీవితాన్ని ఎంత ఇవ్వగలుగుతున్నావు? ఆడు నీ మాట వినకపోతే కొట్టడానికి వెళ్తున్నావే, అసలు ఆడు నీ మాట వినేటట్లు నువ్వేం చేస్తున్నావు? ఏముండదు. మన ప్రవర్తన బాగోదు, వాడితో మనకుండే సంబంధం బాగోదు.
నువ్వే 10 మందితో గొడవ ఆడి తిరుగుతూ ఉంటే, 10 మందితో తిట్టుకొని తిరుగుతూ ఉంటే, రేపు పొద్దున్న నిన్ను కూడా ఆడు తిట్టరా? బహుశా తిట్టాలి అనుకుని ఆడు తిట్టడం నిన్నే తిడతారు కదా తిరిగి వచ్చి. మరి అలాంటప్పుడు వాడితో నీకున్న సంబంధం బాగోలేనప్పుడు ఖచ్చితంగా నీకు నొప్పిస్తాడు. నీకు నొప్పించినప్పుడు నువ్వు తిరిగి గుద్దేస్తే కొట్టేస్తే నష్టం ఎవరికి? నీకే కదా. జాగ్రత్త. అంటే పిల్లలు అంటే నా దగ్గర ఉన్నంత సేపు ఇలా ఉండేవాడు అనమాట. బయటకు వెళ్ళగానే రెక్కలు వచ్చేవాడికి. ఇప్పుడు నా దగ్గర రావడానికి ఇష్టపడతాడా, బయట ఉండడానికి ఇష్టపడతాడా? వాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు. ఒకవేళ తల్లిదండ్రులు అనుకోండి, తండ్రి అంటే భయం ఉందనుకోండి, అమ్మో నాటి దగ్గర ఈ మాటలు మాట్లాడకూడదు అన్నాడు అనుకోండి, ఆ వెళ్ళి ఎవరి దగ్గర మాట్లాడతాడు? తండ్రి దగ్గరికి ఎక్కువ వస్తాడు, తల్లి దగ్గరికి వస్తాడా? ఎప్పుడు ఎక్కువ? ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాడు? తండ్రి దగ్గర ఉండడు. జాగ్రత్త అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం కూడా అలాగే దుష్ట స్వభావంలో, పాప స్వభావంలో ఉన్నాం కాబట్టి దేవుడు చెప్పు మాటలకు మనం చెవుల్ని ఇవ్వలేకపోతున్నాం. ఈ చెవులు, ఈ రంధ్రాలను, ఈ హృదయాన్ని దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈ పరిశుద్ధత కోసం ప్రయాస లేకపోవడం. అందుకే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు నుంచుకుంటే పర సంబంధమైన మీ ఆ నివాస స్థలాన్ని పోగొట్టుకుంటారు. ఏ సమయంలో నీ శరీర ఆశలను నువ్వు శరీరాన్ని నష్టపరుచుకొని ఆత్మను బతికించుకోవడానికి నువ్వు ఎంత ప్రయాసం చెయ్యు, ఆఖరికి నీ చావు ఎదురుగా ఉన్నా సరే నీ ఆత్మను బతికించుకోవడానికి నీ శరీరాన్ని చంపుకో, పర్వాలేదు. కానీ నీ శరీరాన్ని బతికించుకోవడానికి నీ ఆత్మ చచ్చిపోతే శరీరానికి 60 ఏళ్ళే, కానీ నీ ఆత్మ నిరంతరము దేవుడి దగ్గర నిత్యత్వంలో అనిత్య అగ్నిగుండంలో పడక తప్పదు కదా. దేవుడు పెట్టిన విధి కదా అది. పరిశుద్ధత దేవుడు ఆశిస్తున్నది. దేవుడి దగ్గర ఉండే గొప్ప ఆ లక్షణం అది. నీ దగ్గర, నా దగ్గర కూడా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. అది నీ దగ్గర ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. ఇక్కడ మళ్ళీ చదువు ఒకసారి. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండడి వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించొద్దు అంటున్నాడు. పరిశుద్ధతకు ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాక మనం పరిశుద్ధంగా బ్రతకలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మన పూర్వపు అజ్ఞాన దశలో మనకున్న దురాశలు, మన పూర్వపు అజ్ఞాన దశలో మనకున్న ఆశలు నేటికి మనల్ని నిలబడి చేస్తూ ఉన్నాయి. అది ప్రాబ్లం. అర్థమైందా? ఇక్కడ డబ్బు అంటే ఎంతమందికి ఇష్టం లేదు? డబ్బు అంటే ఎంతమందికి ఇష్టం లేదు? నీకు ఈరోజు 10,000 ఇస్తాను, జస్ట్ ఒక్క క్షణం నువ్వు నాతో పాటు వచ్చే అని ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే ఈ క్షణం ఉంటారా, వెళ్ళిపోతారా? సంఘంలో పరీక్షించుకోండి ప్రతి ఒక్కరు కూడా, వింటున్న ప్రతి ఒక్కరు కూడా. ఎక్కడ కూర్చున్న మట్టుకు నువ్వు ఒకవేళ ₹1,00,000 ఉద్యోగం చేసినట్టు అయితే నీకు ₹1,00,00,000 ఇస్తాను, ఒక్క క్షణం ఆయనతో పాటు వచ్చే వెళ్ళొచ్చు. చర్చిలో ఉంటావా, వెళ్ళిపోతావా? నువ్వు ఒక ₹1,000 రోజు సంపాదించుకుంటే నీకు 10,000 ఇస్తానన్నాడు, ఒక్క క్షణం ఆయనతో వస్తే ఎక్కడ ఉంటావా, అక్కడ పోతావా? ఎటుపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఈ ఆశ ఏంటో తెలుసా? పూర్వపు అజ్ఞాన దశలో మనకున్న ఆశ, డబ్బు, ధనాపేక్ష. ఏంటిది? ధన ఆపేక్ష. ఆ 10,000 రాకపోవడం వల్ల నువ్వు ఏ రోజైనా తిండి మానుకొని కూర్చున్నావా? ఏ రోజైనా నీకు ఏ రోజైనా దేవుడు తిండి లేకుండా చేశాడా? ఏ రోజైనా కట్టుకోవడానికి బట్టలు లేకుండా చేశాడా? ఏ రోజైనా ఎంతకాలం బ్రతకావు కదా, ఏ రోజైనా నీకు అనారోగ్యం చేసి నిన్ను ఎప్పుడైనా చనిపోయినట్లు చేశాడు దేవుడు? చనిపోయినట్లు చేసినా సరే మళ్ళీ బతికిచ్చాడు కదా. అది ఆయన కృప కదా, నీ డబ్బుతో సంపాదించుకున్నది కాదు కదా. మరి నీకు డబ్బు దేవుడిని పక్కన పెడితే డబ్బు వెనకాల పరిగెట్టడానికి నువ్వు ఎందుకు అంత హృదయాన్ని రెడీ చేసుకుని బతుకుతున్నావు? జాగ్రత్త సుమా. ఉద్యోగాలు చేసిన వాళ్ళు, వ్యాపారాలు చేసిన వాళ్ళు, వృత్తి పనులు, కూలి పనులు చేసిన వాళ్ళు ఇలాంటి అజ్ఞాన దశలో ఉంటున్నారు. దేవుడి కంటే మాకు ఈ క్షణము 10,000 ఎక్స్ట్రా వస్తాయి, దేవుడి కంటే నాకు ఈ క్షణము ఇంకొక ₹1 ఎక్స్ట్రా వస్తుంది, దేవుడి కంటే నాకు మరొక దగ్గర ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పేసి అక్కడ పడిపోతున్నారు అన్నమాట. పరిశుద్ధత అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే పాపం. దేవుని మాటకు ఆ ప్రాముఖ్యతను ఆపాదించకపోవడమే పాపం. మన జీవితాలలో ఏలుబడి చేస్తున్నది ధనాపేక్ష. ఇది ఎక్కడితో తెలుసా? పూర్వపు అజ్ఞాన దశలో. మన క్రీస్తుని ఎరగని వారిని ఎవరైనా వెళ్ళడగండి. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవ్వడం ఉండడు. చూడండి, ఎవరైనా అడగండి మీరు వెళ్ళి. డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారు. అందుకే డబ్బు కోసం ఒక దేవతను, ఒక దేవుడిని చేసుకున్నారు వాళ్ళు. ధనలక్ష్మి
మహాలక్ష్మి ఏంటది? ఉన్నాయి, వాళ్ళ దేవుళ్ళు ఉన్నాయి, దేవతలు ఉన్నాయి, కాబట్టి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి తీరుతారు, డబ్బుకు వాల్యూ ఇస్తారు. కానీ నీవు నేను క్రీస్తుని వెంబడించేవాడు అయితే పరిశుద్ధత కంటే దేవుని కంటే ఎక్కువగా డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేవాటి మనలో పాపం ఏలుబడి చేస్తున్నదని మర్చిపోక తప్పదు. మర్చిపో, మనం అదే మనలో తప్పకుండా మనలో పాపం ఏలుబడి చేస్తుందని చెప్పక తప్పదు అనమాట. డబ్బుకు ప్రాధాన్యత ఇస్తా ఉంటాయి. ఇది ఎక్కడిది? పూర్వపు అజ్ఞాన దశ. మనం పూర్వం అందులోనే బతికేవారు. తిన్న కడుపుకి ఎంత కష్టపడతామో సంపాదించడానికి కూడా అంతే కష్టపడతాం. అదనమాట పూర్వపు అజ్ఞాన దశ. ఈ పూర్వపు అజ్ఞాన దశలో మనకున్న ఆశల కొలది ఇప్పుడు ప్రవర్తించకూడదు. ఇప్పుడు ప్రవర్తించడానికి ఎంత మాత్రమో వీలు లేదనమాట. ఇప్పుడు పూర్వపు అజ్ఞాన దశలో ఉండడానికి వీలేదు. ఆ డోరేసే, అది లోనకి ఇచ్చేసి డోరేసే, బాక్స్ లోనకి ఇట్టే. మనం పూర్వపు అజ్ఞాన దశలో ఉండేటట్లుగా ఇప్పుడు ప్రవర్తించడానికి, ఆశలను అనుసరించి ప్రవర్తించడానికి ఇప్పుడు అవకాశము ఎంత మాత్రము లేదు. ఎంత మాత్రం లేదు. పూర్వపు అజ్ఞాన దశలో చూడండి, అసలు ఆ అజ్ఞాన దశలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకేనా? పూర్వపు అజ్ఞాన దశ అంటే అది ఇప్పుడు మనలో ఉందో లేదో చూద్దాం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీలో జారత్వమే గాని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే గాని, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, లోభత్వమే గాని వీటి వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. మీకు అర్థమైందా? మనం పరిశుద్ధులు అని చెప్పుకుంటున్నాం కదా, పరిశుద్ధులకు తగినది ఏంటో తెలుసా? జారత్వమే గాని, అపవిత్రతే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. జారత్వము, అపవిత్రత, లోభత్వము ఈ పేరు ఎత్తకూడదంట. ఇది పరిశుద్ధులకు తగినది. వీటి పేరు ఎత్తకుండా బతకడమే మనకు తగింది, పరిశుద్ధులకు తగినది. మన జీవితాలకు విలువైనది లేకపోతే పరిశుద్ధతను ఆపాదించేది ఏమైనా ఉందంటే మన జీవితాలకు లోభత్వానికి దూరంగా ఉండాలి. లోభము అంటే అంటే లోకంలో లోక భోగాలను అనుభవించే ఆ అనుభవాన్ని నేను కూడా నా శరీరంతో అనుభవించాలి, నా కుటుంబంతో అనుభవించాలి, నా ఇంట్లోకి తెచ్చుకోవాలి అని కోరుకోవడం అనమాట. ఇది భోగం అంటారు, లోక భోగాలు. లోభము అంటే అదే లోభము. నా అర్హత కంటే మించిన దాన్ని నేను అనుభవించాలని కోరుకోవడం. మీకు అర్థమైందా? లోభం అంటే నా అర్హతకు మించి నేను అనుభవించాలని కోరుకోవడం లోభం అంటే. అది ఏదైనా సరే, ఫెసిలిటీస్ అయినా ఇంకేవైనా సరే, నా అవసరతకు మించి దేనిని అనుభవించాలని కోరుకోవడం లోభం. జారత్వం అంటే ఒక పెళ్ళైన స్త్రీ పెళ్లి కాని పురుషుడితో సంబంధం పెట్టుకోవడం జారత్వం. పెళ్ళైన స్త్రీకి అది వ్యభిచారం, పెళ్లి కాని పురుషుడికి అది జారత్వం. అర్థమైందా? వ్యభిచారము జారత్వము కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. జారత్వం అంటే పెళ్లి కాని వాడు ఇతరులతో పెట్టుకోవడానికి జారత్వం. ఇతరులతో శారీరక సంబంధాన్ని, లైంగిక సంబంధాన్ని పెట్టుకోవడం జారత్వం అంటారు. పెళ్ళైన వాళ్ళు ఇతరులతో లైంగిక సంబంధాన్ని పెట్టుకోవడం వ్యభిచారం అంటారు. దీన్ని వ్యభిచారం. సో ఇది శారీరకమైన శరీరంలో జరిగే ప్రక్రియలు ఇవన్నీ, హృదయానికి ఆనందాన్ని కలిగించేవి, శరీరం తృప్తి పొందేవి ఇవన్నీ. జారత్వానికి ఎంత మాత్రమో అవకాశం లేదు. క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ఒకవేళ పెళ్లి కాని వారు మీరు ఎవరైనా సరే మిమ్మల్ని మీరు ఆశ నిగ్రహించుకొని లేకపోతే ఖచ్చితంగా పెళ్లికి మీరు అందరూ సిద్ధమవ్వాల్సిందే అని చెప్పి దేవుని వాక్యం మనందరికీ హెచ్చరిస్తా ఉంది. పెళ్ళైన వాడికి తన భార్య ఎందు తప్ప వేరొక స్త్రీ ఎందు కానీ పురుషుడి ఎందు కానీ కన్నెత్తి చూడడానికి కూడా వీల్లేదనమాట. మనకి ఆజ్ఞలలో అదొక ఆజ్ఞ, నీ పొరుగువాడిని ఏదియో ఆశించకూడదు. అది ఏదైనా సరే, దాసినైనా, ఇల్లాలునైనా, లేకపోతే స్త్రీనైనా, పురుషుడినైనా, వారి దగ్గర ఉన్న చేతుల్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి దేనినైనా సరే మనం ఆశించడానికి వీలు లేదు. ఇది ఆజ్ఞ, దేవుడు పెట్టిన ఆజ్ఞ. ఒక పురుషుడు ఒక స్త్రీని మాత్రమే ఏక స్త్రీగా అంటే తనకున్న స్త్రీని అంతా ఆనందించాలి, స్త్రీ తనకున్న పురుషుని అంతా ఆనందించాలి. ఈ రెండింటికి మించింది జారత్వము, వ్యభిచారము. ఈ రెండింటికి మించింది జారత్వము, వ్యభిచారము. ఇదనమాట. ప్రతి ఒక్కరి జీవితంలో దీనిని అనుభవిస్తూ ఉంటారు. దీనిని అధిగమించి దేవుని పరిశుద్ధత మీద తనకు అనుదృష్టి నిలుపుకున్నవాడే క్రైస్తవుడిగా ఉండడానికి లక్షణము లేకపోతే అర్హత కలిగిన వాడని దేవుని మాట చెప్తుంది అనమాట. జారత్వము
రెండోది అపవిత్రత. అపవిత్రత అంటే ఏంటో ఒకసారి చూద్దాము, కింద వచనాల్లో చూద్దాం ఒకసారి. 4వ వచనం చదవమ్మా. కృతజ్ఞత వచనమే గాని మీరు కృతజ్ఞత వచనమునే ఉచ్చరింపవాలని గాని మీరు బూతులైనను. ఆ అపవిత్రత అంటే చూడండి ఏంటో, బూతులైనను, పోకిరి మాటలైనను, పోకిరి మాటలు, సరసోక్తులైనను సరసోక్తులు ఉచ్చరింపకూడదు. ఇది మీకు అపవిత్రత. తగదు. ఇది అపవిత్రత, ఇది మనకు తగదు. అర్థమైందా? బూతులు మాట్లాడొచ్చా? క్రైస్తవురాలా బూతులు మాట్లాడొచ్చా? మనం క్లియర్ గా చెప్తుంది దేవుని బైబిల్ గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. పరిశుద్ధుడైన దేవుడు మానవుడికి ఏవైతే ఉండకూడదో ఆ లక్షణాలను దేవుడే మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఇది ఉండకూడదు నీ దగ్గర అంటాడు. బూతులు మన నోట్లో ఉండవచ్చా? ఉండడానికి అవకాశం ఉందా? లేదు. బూతులు మాట్లాడకూడదు. బూతులైనను, పోకిరి మాటలైనను. కొంతమంది పిల్లలు కదిపితే చాలు బూతులు మాట్లాడుతూ ఉంటారు. కదిపితే ఆడు మాటకు ముందో బూతు, మాటకు తర్వాత బూతు, అంటే స్టార్టింగ్ ఎండింగ్ వాటితోటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ జీవితం లైఫ్ స్టైల్ అయిపోయింది దానికి. అందులో బాగా ఎంజాయ్ చేస్తారు. కొంతకాలము ఒక వ్యక్తి పరిచయం ఉన్నాడు. ఆయనతో మాట్లాడినప్పుడు ఇలాగే ఉంటుంది. బాగా అంటే బూతులు సరసోక్తులు రెండు కలిపి ఉంటాయి ఆయన దగ్గర. సరసోక్తులు కూడా ఒకళ్ళ గురించి మాట్లాడాడంటే ఇంకా అవతలోడు తల ఇంకా ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అనమాట. అంత కన్నింగ్గా మాట్లాడుతాడు అవతల వ్యక్తి కోసం. అంత కమ్మగట్టినట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట అవతల వ్యక్తి కోసం. అన్ని విధాలుగా సరసోక్తులతోనూ బూతులతోనూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఎంజాయ్ చేసే స్థితిలో సేవకురాళ్ళు, కొడుకులు, కూతుర్లు కూడా చూశాను నేను. ఆ పరిస్థితి అలాంటిది అనమాట. ఆ ఎంజాయ్మెంట్ అలాంటిది అనమాట. ఒకటి పెట్టుకుంటారు గ్యాంగ్ లీడర్, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటారు, వాడితో మొత్తం అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది తప్పు అని చెప్తుంది దేవుని మాట. బూతులైనను, సరసోక్తులైనను మీ నోట్లో నుంచి ఉచ్చరింపకూడదు. ఇంకోటి ఏంటంటే పోకిరి మాటలు. పోకిరి మాటలు అంటే ఏంటో చెప్తాను చూడండి. సరసోక్తులు అంటే తెలుసు కదండి, పనిలోకి వెళ్ళే వారికి మీకు తెలుస్తుంది బాగా. లేకపోతే ఊరిలో కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు. పెద్దోళ్ళు కొంచెం వయసు పైబడి వాళ్ళు భలే మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ మనవరాల్ని ఆట పట్టించినప్పుడు ఎప్పుడైనా విన్నారా పోకిరి మాటలు? ఏటే మనవరాలా విన్నారా ఎప్పుడైనా? పోకిరి మాటలు, ఇలాంటి మాటలకి మనం ఎప్పుడు తావివ్వకూడదు. అంటే శరీరాన్ని అది దాన్ని ఏం చేస్తుందంటే మరలా రేకెత్తేస్తుంది. శరీరాన్ని రేకెత్తేస్తుంది అనమాట. ఆ కోరికలు, ఆ ఆశలు కలిగించేటట్లుగా, మానసికమైన పాపం చేసేటట్లుగా ఆ మాటలు మనల్ని రేపుతాయి అనమాట. కాబట్టి వాటికి చోటు ఇవ్వకూడదు. కాబట్టి ఆ ఆలోచన కూడా మన జీవితాల్లోకి రానివ్వకూడదు. జాగ్రత్త చెప్తుంది అనమాట. సరసోక్తులు అనేవి అంత భయంకరమైనవి. అవతల వాళ్ళ యొక్క ఆ శరీర భాగాలను వర్ణించేవి పోకిరి, అదే సరసోక్తులు. అవతల వాళ్ళు చేసే ఆ విపరీతమైన ఆ వర్ణన అసలు దేవుడి దృష్టికి నీచమైనది అనమాట. కాబట్టి జాగ్రత్త అంటుంది అనమాట. వీళ్ళ విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. పోకిరి మాటలు మనం ఎప్పుడైనా, మనందరికీ తెలుసు పోకిరి మాటలు ఎలాగుంటాయో. ఎంత అంటే ప్రతి విషయంలోనూ కూడా అతి తీసుకొస్తారు. అతి పోకిరి అంటే చెప్తాను చూడు. మొన్న మన ఊరికి ఎమ్మెల్యే వచ్చేటంటే ఎమ్మెల్యే ఎందుకు రాలేదు? ఎమ్మెల్యేతో కూర్చొని నేను భోజనం చేశాను. ఎమ్మెల్యే ఎవరు? మనోడే. ఇది పోకిరి మాటలు. ఇది చెడపోకరం. పోకిరి అంటారు చూడు. ఇప్పుడు పెద్దోళ్ళు అంత పోకిరి వీడికి అంటారు చూడు. పోకిరి అంటే అదే. అడు నిక్కరతో తిరిగివాడు సడన్ గా 4-5 జోబులను ప్యాంట్ వేసుకున్నాడు అనుకో, అది పోకిరి. అర్థమైందా? సడన్ గా నువ్వు ఎప్పుడు కూడా తలకు నూనె పెట్టుకుని ఉండేది, నీట్గా ఉండేదాన్ని ఉండి చింపురు జుట్టు వేసుకొని గాలి కుదిలే జుట్టు అంతా తిరుగుతూ ఉంటావు చూడు, అది పోకిరి. పోకిరి అంటే అదే. నిరంతరము ఆడపిల్లైన వాళ్ళు ఎప్పుడు కూడా తమ శరీరాన్ని కప్పుకోవడానికి జాగ్రత్తగా ఆ శరీరాన్ని దాచుకోవడానికి దుస్తులు ధరించుకునే వాళ్ళు ఒక్కసారిగా ఏదో ఫంక్షన్ ఉందనగానే ఒక పక్క సున్ని లేని బట్టలు వేసుకుంటారు చూడండి, అది పోకిరి. పోకిరితనం అంటే అది. వీళ్ళు తమ దగ్గర ఉన్న దాన్ని చూపించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. పోకిరిగా ఉండాలని చూపించుకుంటారు అనమాట. ఇందులో పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. ఒక ఆవిడ ఒక రీల్ ఏదో చూసాను నేను, షార్ట్స్ రీల్స్ అంటారు కదా, దాన్ని చూసాను నేను. అది ఎప్పుడు కరోనా టైంలో ఉంది. చూస్తే అదేంటంటే జగన్ గారు జస్ట్ లిప్స్టిక్ ఎత్తుకున్నాను, తొందరగా లాక్డౌన్ తీసేయండి,
అర్జెంటుగా దీనికి వెళ్ళి దాన్ని ఏమంటారు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకోవాలి, హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవాలి, బ్యూటీ అంటే మేకప్ ఫేషియల్ చేయించుకోవాలని చెప్పేసి రీల్ చేసింది అనమాట. చూడండి, జస్ట్ లిప్స్టిక్ పెట్టుకున్నాను, మాకు అవకాశం లేదు, లాక్డౌన్ పెట్టారంటుంది, రీల్లో చేసింది అనమాట. తెలుసు కదా, ఇది పోకిరి అంటే. మనకున్న దానికంటే ఏదో కావాలని కోరుకోవడం పోకిరి. ఇప్పుడు ఐబ్రోస్ చేయించుకుంటే ఏంటి, చేయించుకోకపోతే ఏంటి, దేనికి అది ఐబ్రోస్ చేయించుకుంటారు, దేనికి లిప్స్టిక్ పెట్టుకుంటారు, దేనికి హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటారు, దేనికి? చూడండి, కమాన్, చూడండి చూడండి, నా ఫేస్ ఏంటో చూడండి, నా రంగు ఎలాగుందో చూడండి, నా హెయిర్ ఎలాగుందో చూడండి, నా కనుబొమ్మలు ఎలాగున్నాయో చూడండి, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలాగున్నాయో చూడండి అనే కదా. ఇది పోకిరి, ఇదే పోకిరి అనమాట. మనకు లేని దాన్ని ఎక్కడి నుంచో చూసి తెచ్చుకొని అలా ఉండాలని నేను కూడా ఆశపడ్డం పోకిరి. పోకిరి, ఈ పోకిరి మాటలు ఉంటాయి, పోకిరి ప్రవర్తన ఉంటుంది, రెండూ ఉంటాయి అనమాట. ఇందులో జాగ్రత్త అని చెప్తుంది అనమాట. ఇందులో జాగ్రత్త. నేను ఒక సిస్టర్ని చూసాను. నేను చర్చ్ కనగానే లూజు బట్టలు వేసుకొచ్చారు. చర్చ్ కనగానే లూజు అదే ఆవిడ వేసుకుందో చుట్టేసుకుందో తెలియదు, అలాగుంటాయి ఆ బట్టలు. డ్రెస్ అన్ని ఎగురుతూ ఉంటాయి అనమాట, లూజ్గా. చుట్టుపక్కల ఉన్నాడు, ఈవిడ ఎలాగ వెళ్ళిందంటే వెనకాల ఉన్నాడికి ఇబ్బంది, అది వెనకాల కాలు తొక్కితే జారిపోద్ది అనమాట. అలా ఉంటాయి అనమాట లూజ్ బట్టలు. అంటే అంత పరిశుద్ధంగా ఉంటాను అని చెప్పుకోవడానికి అంత లూజ్గా వేసుకొస్తుంది అనమాట. ఇప్పుడు నీ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు నీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు నాకు. నేను తెలుసా మీకు, మీ గురించి తెలుసుకోవాలంటే నేను మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. మీ ఫేస్బుక్ అకౌంటో, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంటో, లేకపోతే మీ యూట్యూబ్ అకౌంట్ ఏదో ఓపెన్ చేసి చూసారంటే మీకోసం అర్థమైపోతుంది నాకు అంతనా. నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడువో, నీ జీవితం ఎలాంటిదో అనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆవిడ చర్చికి లూజ్ బట్టలు వేసుకొచ్చింది, కానీ ఆవిడ ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టా అకౌంట్ చూస్తే టైట్ లెగ్గిన్లు, జీన్లు వేసుకొని ఏదో పాటకి డ్యాన్స్ చేస్తుంది. ఏదో పాటకి అమ్మ నాయన, వాళ్ళన్నీ పరంభక్తుడు, అలానే మన క్రిస్టియనే, మన క్రైస్తవుడే. నేను సేవ చేసేస్తాను, ఎర్రగబొడి చేస్తాను అని చెప్పాడు ఆయన, అన్నాడు ఆయన. సేవ చేశారు అర్జెంటుగానే. ఆ కింద చూస్తే ఆ వీడియోకి అలాంటి లైక్ చేశాడు, లైక్ కొట్టాడు అనమాట. అలాంటి చిన్న లైక్ కొట్టి వదిలేశాడు. ఆ పిల్ల ఏమో టాపును లెగ్గిన్ వేసుకొని డ్యాన్స్ చేస్తుంది, వీళ్ళన్నీ ఏమో దానికి లైక్ కొట్టి షేర్ చేశాడు. ఇప్పుడు ఈ సేవ చేస్తున్న అన్ని వాటిలోని పరిశుద్ధున్నట్లా, ఆ డ్యాన్స్ వేసి చర్చికి పరిశుద్ధంగా వచ్చేస్తానని, వాక్యం వినేస్తాను అనుకున్న ఆ పిల్లలోనూ పరిశుద్ధున్నట్లా, మనలో పరిశుద్ధం లేనట్లా, మనకంటే కల కనిపిస్తున్నాయి. ఏంటి పరిస్థితి? పోకిరి చేష్టలు. పోకిరి ప్రపంచం మనల్ని ప్రభావితం చేస్తూ ఉంది, సోషల్ మీడియా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంది. దేవుడి కోసమే అనేటట్లుగా ఓపెన్ చేస్తాము, దేవుడి దగ్గర నుంచి మరొక వీడియో వచ్చినప్పటికీ ఇంకా దేవుడు పోయే, దెయ్యం పోయే, అన్నీ పోతే మిగతావన్నీ మన లోపలికి వచ్చేస్తాయి. సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా చాలా విపరీతంగా క్రైస్తవ జీవితాలను పాడు చేస్తూ ఉంది. దుష్టుడు మన జీవితాల్లో ఎలాగో వేలుబడి చేయట్లేదు. నీ చేతిలో ఉన్నటువంటి ఫోను, నీ చేతిలో ఉన్నటువంటి దాని ద్వారానే దేవుడు నీ జీవితంలో అపవాది నీ జీవితంలో ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని అసలు దేవుడికి నీకు సంబంధం లేదు అనేటట్లుగా బతికినట్లుగా అపవాది నీ జీవితంలో ఎఫెక్ట్ చేస్తున్నాడు. జాగ్రత్త అని చెప్తుంది అనమాట. పోకిరి చేస్తే ఎంత ప్రమాదకరం అనమాట. మన జీవితాలలో పోకిరి వేషాలు వేస్తూ ఉంటాం. అంతవరకు చూడండి, జాగ్రత్త సుమ. మనం ధరించుకునే వస్తువుల దగ్గర నుంచి, కట్టుకునే బట్టల దగ్గర నుంచి, తినే ఆహారం వరకు, కాళ్ళకు వేసుకునే చెప్పుల వరకు నువ్వు ఎందుకు చేస్తున్నావు అనే దాన్ని చూస్తాడు. నువ్వు వేసుకుంటే ప్రమాదం, వేసుకోకపోతే ప్రమాదం అనేది దేవుడికి అనవసరం. నీ పై వస్త్రధారణ దేవుడికి అనవసరం, నీ పై రూపం దేవుడికి అనవసరం. నువ్వు ఎందుకు చేస్తున్నావని నీ మనసును చూస్తాడు. ఎందుకు వేసుకుంటున్నావు అనే మనసును చూస్తాడు. నువ్వు చెవులో రింగులు పెట్టుకున్నావు అనుకుంటున్నా, పెట్టుకో, తప్పు కాదు. కానీ ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు మీ అమ్మ నాన్న తీసుకుని వెళ్ళి తాడు కొనుక్కుందాం అనుకుంటున్నావా? కొనుక్కో, పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ ఎందుకు కొనుక్కుంటున్నావు అనుకుంటున్నావు, అది ప్రమాదం. నీకు కొత్త బట్టలు తీసుకుందాం అనుకుంటున్నావా? కొనుక్కో. కానీ ఎందుకు? నీ పుట్టినరోజా, నీ పెళ్లి రోజా, చెత్త రోజా, తద్దినవా, ఏంటి, దేనికి కొనుక్కుందాం అనుకుంటున్నావు? ఇది ప్రమాదం.
ఇది ప్రమాదం అంటాడు అనమాట. నువ్వు కొనుక్కుంటే తప్పు కాదు, వేసుకుంటే తప్పు కాదు, ధరించుకుంటే తప్పు కాదు, తింటే తప్పు కాదు. దేనికి తింటున్నావు, దేనికి వేసుకుంటున్నావు, ఎందుకు నీ జీవితంలో దానికి ప్రాధాన్యత ఇస్తున్నావు అనే దాన్ని దేవుడు చూస్తాడు. అక్కడ నీ పరిశుద్ధత యొక్క క్వాలిటీ బయటికి వస్తుంది, నాణ్యత బయటకు వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ జాగ్రత్త సుమా అని చెప్తున్నాడు అనమాట. లేనిపోని దానికి పరిశుద్ధతను ఆపాదించడం ఎంత పాపమో, అవసరం లేని దానికంటే కావాలని కోరుకోవడం కూడా అంతే పాపము అని చెప్తుంది అనమాట. ఇక్కడ మరొక మాట చూద్దాము, చదవమ్మ కిందకి. ఇంకా జారత్వము, అపవిత్రత, లోభత్వము, ఈ మూడు తెలుసుకున్నాము. భూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు, పోకిరి చేష్టలు, పోకిరి మాటలు కూడా ఎలాగొట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా చూసాం. చదువు కిందకి. ఇంకా చూడండి, ఇక్కడ వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడునైనా, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని. రాజ్యమునకు ఎవరు కాదంట? హక్కుదారుడు కాదంట. సంగతి మీకు నిశ్చయంగా హక్కుదారుడు కాదంట. చూడండి, చెప్తాను ఇక్కడ ఒకసారి. వ్యభిచారి అంటే మనం ఇతరులతో వెళ్ళి శారీరకంగా సంబంధం పెట్టుకోవడం వ్యభిచారం. కానీ దానిని మట్టుగా దేవుడు వ్యభిచారం అనట్లేదు. క్రీస్తు వచ్చాక ఇతరుల్ని మనసులోకి వచ్చి ఇతరుల్ని ఆ కామవాంఛతో చూడడం కూడా వ్యభిచారం అని చెప్తున్నాను అనమాట. ఇది తప్పు. వ్యభిచారి, నీ మనసులో వ్యభిచారం ఉంది, నువ్వు బయటకు కనిపించావు, కానీ లోపల వ్యభిచారం చేస్తూ ఉంటావు. లోపల ఆడవాళ్ళని అందరినీ కొంచెం తేడాగా చూస్తూ ఉంటావు, వేరే బుద్ధితో చూస్తూ ఉంటావు. ఇప్పుడు నీ లోపల వ్యభిచారి ఉన్నట్టే. ఇంకోటి ఏంటి? అపవిత్రుడు అంటే ఆ వ్యభిచారపు దృష్టితో నీ శరీరాన్ని రేకెత్తించుకొని చెయ్యకూడని చేష్టలు చేస్తూ ఉంటావు చూడు, అది అపవిత్రత. నీ శరీరాన్ని అపవిత్రతకు అప్పగించుకొని చెయ్యకూడని విధంగా చేస్తూ ఉంటావు, ఇది అపవిత్రత. విగ్రహారాధికుడై ఉన్న లోభి ఎవరంట? విగ్రహారాధికుడైన లోపి అయిన. ఆరాధన అంతా దేనికి? విగ్రహానికి. అంటే విగ్రహారాధికుడై ఉన్న లోపి అంటే చెప్పని చూడండి, ఇందాక వ్యాపారంలో విగ్రహారాధన ఉంటుంది. వ్యాపారం చేసేటట్ల నీకు డబ్బు వస్తుంది కాబట్టి దాన్ని దైవంగా మారుస్తున్నావు. డబ్బులు ఇవ్వలేని దాన్ని ఏం చేస్తావు? ఏడేస్తావు, తీసి పడేస్తావు. ఇది లోభి అంటుంది అనమాట. నీకు డబ్బు ఇస్తుంది కాబట్టి ఐరన్ మొక్కను దైవంగాను, డబ్బు ఇవ్వలేదు కాబట్టి కాగితం మొక్కను పేపర్ గాను పడేసావు అనుకో, ఇది లోభత్వం అంటుంది, లోభము అంటుంది అనమాట. విగ్రహారాధికుడై ఉన్న లోభి, ఇదనమాట ప్రమాదం. లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారులు కాదంట. మనం ఎవరిమే హక్కుదారులు కాదంట. మనలో ఈ లక్షణాలు ఉంటే, లోభత్వంతో కూడిన లక్షణాలు ఉంటే, వ్యభిచారంతో కూడిన లక్షణాలు ఉంటే, అపవిత్రతతో కూడిన కళ్ళు, నోరు, మాట, చెవులు, శరీరము, అవయవాలు ఏది అపవిత్రతతో ఉన్నా సరే క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యానికి మనం ఎవరు హక్కుదారులు కాదు. అర్థమైందా? హక్కుదారులు అంటే మీకు ఏంటో చెప్తాను చూడండి. హక్కుదారులు అంటే ఏంటో చెప్తాను. మీ ఇంటి పేపర్లన్నీ మీ చేతుల మీద, మీ పేర్ల మీద ఉన్నాయా? మీ ఇంటి పేపర్లన్నీ ఇంటి పేపర్లో, మీ జాగా పేపర్లో, ఆ జాగాలోకి వచ్చి నేను నిలిచి ఫెన్సింగ్ చేశాను అనుకోండి, ఆ జాగాలోకి వచ్చి నేను రేపు పొద్దున పంట పండించాలనుకుంటాను, ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకుంటారా? ఫస్ట్ అనే మాట ఏంటి? కొన్ని సైట్ల దగ్గర, కొన్ని ప్రాంతాల దగ్గర, ఏరియాల దగ్గర బోర్డు పెడతారు, దిస్ సైట్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని. ఈ ప్రదేశము ఫలానా వ్యక్తి యొక్క ఆయనకు సంబంధించిందని, దాని మీద మనకి ఏ హక్కు లేదు అని, దాన్ని చేయడానికి మనకి ఎంత మాత్రమూ అవకాశం లేదు అని. క్రీస్తు సంబంధమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, పరిశుద్ధులుగా పిలువబడిన మనము అపవిత్రదానికి మనకే హక్కు ఉంది చేయడానికి? వ్యభిచారం చేయడానికి మనకే హక్కు ఉంది? బూతులు మాట్లాడడానికి మనకే హక్కు ఉంది? ఆ పోకరి చేష్టలు చేయడానికి మనకే హక్కు ఉంది? హక్కు లేదే. కానీ చేస్తున్నామంటే మన స్వభావం, అంటే ప్రాచీన స్వభావం విషయంలో ఆశ్రమ మనలో ఇంకా చావలేదు. మనలో ఉన్నవాడు ప్రాచీన మనిషి కానీ నూతన మనిషి కాదు అని చెప్తుంది అనమాట. క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మనం క్రీస్తు సంబంధులము, వీఆర్ బిలాంగ్స్ టు క్రైస్ట్. ఓకే, మనం క్రీస్తు సంబంధము, దేవుని సంబంధము, దేవుని రాజ్య సంబంధం. మనం అందరం కూడా మనం దేవుని రాజ్య సంబంధమై ఉండి బతుకున్నప్పుడు లోకరాజ్య సంబంధమైనట్లుగా మన క్రియలు కనిపిస్తున్నాయి. అంటే మనము చీకటి సంబంధమే కానీ వెలుగు సంబంధం కాదు అని కింద మాటల్లో మనం జాగ్రత్తగా గమనించగలం. వెలుగు సంబంధం ఎప్పుడు ఎలా బతుకుతాడు? దేవుడు సంబంధిగా బ్రతకాల్సిందే. తమ క్రియలలోను, తమ ఇచ్చలలోను, తన మాటలలోను, తమ చూపులలోను కూడా దేవుడు కనిపిస్తాడు. లోక సంబంధమైన క్రియలు మనలో దాచుకొని దేవుడి సంబంధంగా బ్రతుకుతున్నామంటే లోకానికి మనకి ఏం పొత్తు
లోకంతో మనకేం పొత్తుందా? దానికి మనకి సంబంధం ఉందా? లేదే. లోకాన్ని ఎప్పుడో పాతి పెట్టేసాం. క్రీస్తు శిలువ సమాధిలో మనం ఎప్పుడో లోకాన్ని పాతిపెట్టి ప్రాచీన స్వభావాన్ని పాతి పెట్టేసాం. ఇప్పుడు క్రీస్తుతో పాటు మనం జీవిస్తున్నాము. మనం నూతన సృష్టి అని చెప్తున్నాడు. క్రీస్తు సంబంధము దేవుడి సంబంధం అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడి సంబంధమైన మనము పరిశుద్ధంగా కావాలని, పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మన లోపల నుండి పరిశుద్ధపు ఫలాలు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. అవి నిరంతరము నీ దగ్గర నుంచి కావాలని కోరుతూ ఉన్నాడు. నువ్వు దేవుని రాజ్య సంబంధిగా బతికితే నీ ఇంట్లో, నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వే ఒక రాజ్య సంబంధిగా, దేవుని రాజ్య సంబంధిగా పరిశుద్ధపు ఫలాలను నీ జీవితంలో చూడాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి నీ మాట జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ చేతుల జాగ్రత్త, నీ నడక జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త, నీ హృదయంత రంగం జాగ్రత్త. ప్రతి దాన్ని కూడా దేవుని వాక్యంతో నింపుకో, దేవుని పరిశుద్ధతో నింపుకో. పరిశుద్ధంగా కావాలంటున్న నా దేవుడికి ఎక్కడ కూడా అపమత్తత ఇవ్వను అనేటట్లుగా నీ జీవితాన్ని దేవుడి కోసం సమర్పించుకొని వెలుగు సంబంధిగా దేవుని కోసం బ్రతుకు. నీ వెలుగుని ఎంతైతే ప్రేమిస్తావో ఆ వెలుగునిచ్చిన దేవుని కూడా అంత ఎక్కువగా ప్రేమించు. దేవుడి సంబంధిగా బ్రతకడానికి ఇష్టపడు. నీ లోపల ఉన్న శరీర కార్యాలను చంపు అని దేవుని దగ్గరికి వచ్చి అడుగు. దేవుని పాదాలు పట్టుకో, దేవుని సహాయం అడుగు. దేవుడిని ఖచ్చితంగా దేవుడు తన ఆత్మను పంపి నీ లోపల ఉన్న ఆ దుష్టత్వాన్ని నుండి, ఆ అపవిత్రత నుండి దేవుడు తను నడిపిస్తాడు. నువ్వు ఒక అడుగు వేయడానికి ఇష్టపడితే దేవుడు నీ కోసం